రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అంతర్రాష్ట్ర ముఠాలు నిరుద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. కోల్కతా, ఒడిశా కేంద్రాలుగా ముఠాలు మోసాలకు తెరతీస్తున్నాయి. బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగి ఈ తరహా మోసాలపై నిఘా పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో నిరుద్యోగులు మోసపోయినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. నిరుద్యోగులే లక్ష్యంగా రైల్వేలో ఉద్యోగాలంటూ అంతర్రాష్ట్ర ముఠాలు జంటనగరాల్లో మోసాలకు పాల్పడుతున్నాయి. మాటలతో మభ్యపెట్టి లక్షలాది రూపాయలు దండుకుంటున్నాయి. రైల్వే విభాగంలో ప్రతి ఏటా వెలువడుతున్న ఉద్యోగాల ప్రకటనల్ని అనుకూలంగా మలుచుకున్న ముఠా సభ్యులు నిరుద్యోగుల్ని మాయమాటలతో నమ్మించి బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల నగరానికి చెందిన కొందరు నిరుద్యోగుల్ని శ్రీకాకుళం ఉమాశంకర్ ముఠా మోసం చేసింది. రైల్వేలో ఉద్యోగం కోసం ప్రయత్నించి దళారుల చేతిలో మోసపోయిన ఉమాశంకర్ ఇప్పుడు మోసగాడి అవతారమెత్తాడు. హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ఉమాశంకర్ వారిని ఒడిశా, కోల్కతాకు తీసుకెళ్లాడు. తూర్పు రైల్వే జోన్లో ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయంటూ నమ్మించాడు. కొన్ని రోజుల పాటు శిక్షణ ఇప్పించి పరీక్ష రాయించాడు. ఓ ప్రత్యేక వెబ్సైట్ రూపొందించి డబ్బులు ఇచ్చిన వారందరూ పరీక్షల్లో ఉత్తీర్ణులైనట్లు సృష్టించి జాబితా పెట్టాడు. రైల్వే విభాగం నుంచి ఎంతకీ నియామక పత్రాలు అందకపోవడంతో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఉమాశంకర్ చేతిలో మోసపోయిన బాధితులు సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఈ వ్యవహారంలో ఉమాశంకర్తో పాటు భాస్కర్, గణేష్, ఆసిన్ అనే వ్యక్తులు కూడా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిరుద్యోగులు దళారుల మాటలు నమ్మవద్దని, రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చెయ్యాలని సీసీఎస్ పోలీసులు సూచిస్తున్నారు.